ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడనేమో ఇద్దరు కేంద్ర మంత్రులు మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నాక కూడా బీజేపీ వాళ్ళు పోయి అడిగితే ఇయ్యంది. అసలు ఈ బీజేపీ వాళ్ళకి 8 మందికి మోడీ ఎప్పుడైనా అనుమతి ఇచ్చి అపాయింట్మెంట్ ఇచ్చిండా? పోయి ఒక గంట సేపు కూర్చొని మాట్లాడి వచ్చిరా వీళ్ళు ఎప్పుడన్నా? ఒకవేళ పోయినా కానీ నమస్తే పెట్టుకోవాలి. అక్కడ నుంచే బయట నుంచే గడపక నుంచే ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఎలగొట్టేస్తే వెనకకి రావాలి. ఇంతకు మించి వీళ్ళు లోపల దాకా పోయి కూర్చొని మా రాష్ట్రంలో గిదుంది సార్, మాకు ఇది ఉంది సార్, మాకు ఇది పశలు ఇవ్వండి అని బండి అడిగాడు, గుండు అడిగాడు, ఎవరు అడిగేటువంటి సాహసం కూడా వేయరు. ఎందుకంటే వీళ్ళు బానిసలు కాబట్టి ఆ ప్రయత్నం కూడా చెయ్యరు, కనీసం పోవడానికి కూడా లేదు. వీళ్ళు అడిగితేనే ఇవ్వరు, వీళ్ళకే అపాయింట్మెంట్ ఇవ్వరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి మాత్రము మోడీ దాదాపు గంటన్నర సేపు ఇచ్చిండంటే అసలు దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంది, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది, దాని వెనకాల ఉన్నటువంటి కమమిష ఏంది? ఇగో ఇది కథ. దేనికోసము? బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఫినిష్ చేయాలి. మేము ఏమో అనుకున్నాము, నువ్వు ఎంత డమ్మీలను పెట్టేసి బీజేపీని గెలిపిద్దామని. ఇప్పుడు చూసినావా, బీజేపీ దానికి ఏడ బలం ఉందో ఎక్కడ బలం ఉందో తెలియదు తెలంగాణ రాష్ట్రంలో. కానీ 8 మంది ఎంపీలు గెలిచిరు. ఆ బలం ఏందో మరి, అది ఈవీఎంల బలమా, నిజంగానే గ్రౌండ్లో ఉన్న బలమా, లేకపోతే ఆర్ఎస్ఎస్ బలమా, ఇంకే ఏ బలమా తెలియదు. కానీ 8 మంది ఎంపీలు గెలిచిరు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు, 8 మంది ఎంపీలు బీజేపీకి గెలిచిరు. ఒక్క ఎంఐఎం గెలిచింది. మొత్తం 17 మంది ఈ విధంగా గెలుచుకుంటూ వచ్చారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దానికంటే ముందు 8 మందే గెలిచిరు ఎమ్మెల్యేలు. 119 నియోజకవర్గాలు. ఇక్కడ చూడండి, లాజిక్ చాలా బాగుంటుంది. ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 8 మందే గెలిచారు, కేవలం 8 మందే. మళ్ళీ అదే ఎంపీ స్థానానికి వచ్చేసరికి 17 స్థానాలలో పోటీ చేస్తే ఇలా 8 మంది గెలిచారు. అంటే 119లో పోటీ చేస్తే 8 మంది ఎట్లా గెలుస్తారు? 17 పోటీ చేస్తే 8 మంది ఎట్లా గెలుస్తారు? మీరు ఏమన్నా పొంతన ఉందా? పోనీ ఎమ్మెల్యేల బలం దండిగా ఉన్నది, 20 మందో 30 మందో గెలిచిరు, ఈడ 8 మంది గెలవడంలో తప్పేం లేదని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ 8 మంది గెలిచేసారు. అంటే ఇక్కడనేమో రేవంత్ రెడ్డికి మోడీ సహకరించిండు, ఇక్కడనేమో మోడీకి రేవంత్ రెడ్డి సహకరించిండు. ఈవీఎంలలో సహకరించుకున్నారా, ఓట్ల రూపంలో సహకరించుకున్నారా, డమ్మీ క్యాండిడేట్లను పెట్టి ఓట్లని బలవంతంగా ఎటువైపు మలిపిర్రా, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది, అయితేనే ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది కదా, ఈ ఎమ్మెల్సీలో ఇప్పుడు 3టికి జరుగుతూ ఉన్నాయి పోటీ. ఒకటేమో పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇంకో 2 టీచర్ ఎమ్మెల్సీ. ఈ 3టికి మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు బీరాలు వలుకుతా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి మీరు చూడండి, బీజేపీ వాళ్ళు బీరాలు వలుకుతా ఉన్నారు. మేమే గెలుస్తున్నాం, మేమే గెలవబోతున్నాం, 3టికి 3 మేమే గెలుస్తున్నాం, బీఆర్ఎస్ ఖతమే అయిపోయింది, బీఆర్ఎస్ పోటీ చేస్తలేదు, బీఆర్ఎస్ ఫినిష్ అయిపోయింది అని చెప్పేసి, కాంగ్రెస్ అసలు మాకు పోటీనే కాదు అని చెప్పేసి 3టికి మేమే గెలుస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ 3 ఎందుకంటే ఇది జరిగిపోయి దాదాపు 8 నెలల సమయం అయిపోయింది, ఇది జరిగిపోయి 15 నెలల సమయం అయిపోయింది. అంటే సంవత్సరంన్నర కాలం పాటు ఈ బీజేపీ కాంగ్రెస్కు ఒత్తాసు వలుక్కుంటూ వచ్చింది. రోజు వాళ్ళు చేసే పనికి సమర్థించుకుంటూ వచ్చారు. మరి ఎట్లా గెలుస్తారు వీళ్ళు? ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా గెలుస్తారు వీళ్ళు? ఏ రకంగా గెలుస్తారు? ఇగో ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది. దేనికంటే బీజేపీ మీరు చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే టక్కున బండి సంజయ్ వాయిస్ రైజ్ అవుతుంది, కిషన్ రెడ్డి వాయిస్ రైజ్ అవుతుంది, దాంతోపాటు ఇంకెవరు మన అరవింద్ వాయిస్ రైజ్ అవుతుంది, బీజేపీ చోటామోటా నాయకుల వాయిస్లు రైజ్ అవుతాయి, టక్కున వచ్చేస్తారు. ఏదో ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. సంవత్సరంన్నర కాలం పాటు నోరు మూసుకొని కూర్చున్నారు, బెల్లం కొట్టారు, ఆయన లెక్క ఉన్నారు, అంతే సైలెంట్ ఉన్నారు. ఇక ఇప్పుడు మాత్రం వెంటనే వచ్చేస్తారు. అది ఎట్లా సాధ్యమైంది? ఏ రకంగా సాధ్యమైంది? ఇదంతా ఒక ఇంటర్నల్ వ్యవహారం. ఇదంతా నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా, మనం ఈ విధంగా నడుచుకుంటూ పోదాము అనేటువంటి వ్యవహారము బాగా నడుస్తూ ఉంది. సో ఇట్లా ఇది అయినా కానీ ఇంత చేసుకుంటూ వచ్చిన బీజేపీ పోతా ఉంది కదా, అయినా కానీ బీజేపీకి అంత అవకాశాలుగా కనబడతలేవాడ. కనబడకపోయేసరికి ఇక ఇట్లా కాదు అని చెప్పేసి ఇప్పుడు ఉన్న బలంగా నిన్న పిలుచుకొని